వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో జనం బయటికి రాలేకపోతున్నారు. ఉదయం రాత్రి వేళలో చల్లటి గాలులు మంచు పడుతుండటంతో ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ సిటీలోనూ చలి నుంచి కాపాడుకునేందుకు చలి మంటలు వేసుకుంటున్నారు. చలికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. మళ్ళీ చలి తీవ్రత పెరిగింది. గత 4-5 రోజులుగా చూస్తే ఒక్కసారిగా టెంపరేచర్లన్నీ కూడా తగ్గిపోతున్నాయి. దీంతో జనం ఉదయం బయటికి రావాలంటేనే వణికే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం పూట రాత్రిపూట చలి గాలులు ఎక్కువగా వస్తున్నాయి. పొగమంచుతో ఉన్నటువంటి వాతావరణం ఉండడంతో ప్రయాణం చేయాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో కూడా ప్రయాణం చేసేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా అధికారులు సూచిస్తున్నారు. సేమ్ టైంలో చూస్తే మంచు తీవ్రతతో అయితే చాలా చోట్ల ఇళ్లలోంచి జనం ఉదయం పూట బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కొంతమంది చలిమంట వేసుకున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న, ఎట్లుంది చలి? 3-4 డేస్ నుంచి మాత్రం బాగా విపరీతంగా ఉష్ణోగ్రతలు పడిపోయి చాలా బాగా చలి పెడుతుంది. బాగా ఎక్కువనే ఉంది. ఏందంటే అంటే చలిమంటలేమో ఊళ్ళలో చూసేది, ఇప్పుడు సిటీలోనే కనబడుతున్నాయి. మళ్ళీ స్టార్ట్ అయినాయి అనుకుంటాను, మళ్ళీ మొదలైన అనిపిస్తుంది. అంతకుముందు అంటే చూస్తే ఒక 10 years బ్యాక్ ఉండే, కానీ ఇప్పుడు మళ్ళీ ఆ కాలం వచ్చింది అనిపిస్తుంది. ఎందుకని మరి చలి అయితే బాగా పెడుతుంది. మరి వాతావరణంలో మార్పు, దాన్ని బట్టి కొంచెం చలి మాత్రం 1 వీక్ నుంచి అయితే బాగా పెడుతుంది. వారం రోజుల నుంచి అయితే బాగా చలి బాగా ఉంది. ఎట్లా ఉందన్న చలి? చలి తీవ్రత బాగానే ఉంది. వారం 10 రోజుల నుండి ఆఫీసులకు కానీ షాపులకు కానీ వెళ్ళి రావాలంటే కూడా ఉదయం పూట ఇబ్బందిగానే ఉంది, సాయంత్రం పూట కూడా ఇబ్బందిగానే ఉంది. ఈ స్కూల్కి వచ్చే పిల్లల గురించి కాలేజీ వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. దీనివల్ల కూడా కొద్దిగా అనారోగ్య సమస్యలు, ఈ దగ్గు, కఫం అట్లాంటివి కూడా వచ్చేయడానికి బాగా ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తున్నది. దీనికి కూడా ప్రికాషన్ తీసుకుంటున్నాం, కానీ న్యాచురల్గా వచ్చేదాన్ని కూడా మనం కూడా దాన్ని కూడా ఒకసారి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, కానీ తట్టుకోలేకుండా కూడా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దానివల్ల ఇప్పుడు చలిమంటలు ఎప్పుడో మా చిన్నప్పుడు అనుకునే ఇప్పుడు సమీకరించుకొని మళ్ళీ చలిమంట వేసుకొని దానివల్ల వేడి పొందాలనే ఆలోచనకు వచ్చి రావడం జరుగుతున్నది. జనరల్గా చలి అనగానే పొగమంచు ఇవంతా ఉంటుంది, ఆహ్లాదకరమైన వాతావరణం కూడా కనిపిస్తుంది. సేమ్ టైంలో ఈ పొగమంచుతోటి ప్రయాణం కూడా డేంజర్గానే ఉంటుంది. ఎట్లా ఉంది ఈ 4-5 రోజు నుంచి వెదర్? తీవ్రంగా ఉన్నదండి. ఇంకా ఇప్పుడే ఎట్లా ఉన్నదంటే ఇంకా ముందు రోజులు ఎట్లుంటుందో మరి దాన్ని సంక్రాంతి వరకు ఎట్లుంటుందో మనకు ఊహించలేకపోతాను. ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళలేకపోతాను. 7-8 అయితే కనుక ఇంకా అప్పటికి కూడా ఇంకా పడుకొని ఉంటాను. 8 గంటలకు లేస్తున్నాము. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 6 కాగానే 6 o'clock నుంచి మళ్ళీ చలి తీవ్రత బాగానే ఉంటుందండి. ప్రస్తుతం అయితే చూడవచ్చు చలిమంటలు. ఆ తర్వాత వాకర్స్కి సంబంధించి కూడా జనరల్గా మార్నింగ్ అవర్స్లో వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు. చలికాలం ఎక్కువ మంది వ్యాయామం కూడా చేస్తుంటారు. ఇది అనువైన టైంగా చెప్తారు. అయితే డాక్టర్లు మాత్రం పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు, మంచు పడుతున్న సమయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. వాతావరణం ఎట్లుంది వాకింగ్ చేయటం? బాగా చలి ఉంది, జలుబు, దగ్గు బాగా, ఈ చలికి బాగా తట్టుకోలేకపోతున్నాం అసలు. ఏం చేస్తున్నారు మరి? ఎట్లా వాకింగ్ చేస్తున్నారా? వాకింగ్కే వచ్చాము. రోజులలోనూ ఈ చలికాలం ఎట్లా ఉంటుంది? డిఫరెన్స్ ఏముంటుంది? ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కదండి, కొంచెం చిన్నపిల్లలకు కొంచెం జాగ్రత్తలు తీసుకొని వెచ్చటి దుప్పట్లు వాటితోటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని మన దినచర్య కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక తప్పదు, రొటీన్ లైఫ్గా వెళ్తూనే ఉండాలండి. ఎట్లా ఉందండి చలి? చలి బాగుందండి, అందుకోసమే వాకింగ్ వెళ్ళినా కూడా షెటర్ వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది. జనరల్గా వాకింగ్ ఏ టైంకి వెళ్తారు? ఈ చలికాలం ఏ టైంకి వెళ్తారు? మేము జనరల్గా అయితే 5 o'clock వెళ్తాము. ఈ చలికాలం కాబట్టి 6-6:30కి బయలుదేరుతున్నాం. ఎట్లా ఉందండి చల్లటి గాలులు ఇవన్నీ కూడా? బయటకు వస్తే ఎట్లా అనిపిస్తుంది? వెదర్ ఎట్లా ఉంది? చలి తీవ్రతకైతే తట్టుకునే పరిస్థితి లేదు. నిద్ర పట్టక ఏమంటారు, దుప్పట్లు కప్పుకొని నిద్ర పట్టక కాసేపు బయట వాతావరణాన్ని ఆస్వాదిద్దామని బయటకు వస్తున్నాం. చూడొచ్చు, ఇట్లా బయటికి వస్తే మాత్రం వాకింగ్ వచ్చినా ఖచ్చితంగా స్వెటర్స్, మఫ్లర్స్. ఎట్లా ఉందండి వెదర్ ఇదంతా? ఈ ఇయర్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం తట్టుకోలేకపోతున్నాం. వాకింగ్ కంపల్సరీ చేస్తున్నాం, కాసేపు లేట్ అవుతుంది అంతే. మరి ఎట్లా వాకింగ్ ఇంత చల్లటి గాల్లో వస్తున్నాయి, ఎట్లా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఇక స్వెటర్స్, షూస్, గ్లౌజెస్ ఇవి నడుస్తున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పిల్లల్లో, వృద్ధుల్లో ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రయాణాలు కూడా చలి ఎక్కువగా ఉన్న సమయంలో చేయొద్దు. చలి గాలులు ఎక్కువ ఉన్న సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా వాళ్ళు సూచన చేస్తున్నారు. ఇది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చలి తీవ్రతకు సంబంధించినటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.